హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది సాటర్డే వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను. మా ఇంట్లో మేము టీ చేసుకుంటామండి ఎర్లీ మార్నింగ్. అంటే కొంచెం మంది కాఫీ తాగుతారు కదా, మేము టీ తాగుతాం అన్నమాట. కొంచెం టీ తాగితే యాక్టివ్గా ఉంటాం కదా అన్ని పనులు చేసుకోవడానికి. మార్నింగ్ 6 అయ్యిందండి ఇప్పుడు టైము. చూడండి ఎండ ఎంత ఉందో. అప్పుడే ఎర్లీ మార్నింగ్ లేచిపోతాము. 6 గంటలకే ఎండ చాలా గట్టిగా స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇది మా కరివేపాకు చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు అయిపోయింది. కరివేపాకు మేము ఎక్కువ వాడతామండి. నేనే పెంచుకుంటున్నానండి. ఇవి మల్లె మొక్కలు. ఇందులో పప్పాయ సీడ్లింగ్స్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మొక్కలు, బొప్పాయి మొక్కలు అన్నమాట. చిన్నవి సీడ్స్ వేస్తే వచ్చాయి. మల్లె మొక్కలు, సన్నజాజి, చామంతి నేనే పెంచుకుంటున్నానండి. అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వేసుకుంటాను. అమ్మాళ్ళు నీళ్ళు వేస్తారనమాట వాటికి. చిగురు వస్తుంది, నీరు వేస్తున్నాను రోజుకి, చిగురులు వస్తున్నాయి. అది కరివేపాకు మొక్క అండి. పెద్ద కరివేపాకు చెట్టు ఉంది కదా, దానికి చిన్న మొక్కలు వస్తాయి కదా సైడ్న, అవి ఒక చిన్న పాట్లో వేసాను. అది నేను మా ఇంటికి పట్టుకెళ్దామని వేసుకున్నాను అనమాట. అక్కడ నేను కుండీలో వేసుకుంటాను. ఇది చామంతి మొక్క అండి, తెల్ల చామంతి అనమాట. నేనే పెంచుకుంటున్నాను. మా మార్నింగ్ టిఫిన్ అండి, ఇడ్లీ పిండి పులిసిపోయింది చూడండి. ఇడ్లీ పెట్టుకుని కొంచెం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. సరిపోయినంత ఇడ్లీ పెట్టి, బాగా పులిసిపోయింది, ఫెర్మెంట్ అయిపోయింది. ఇడ్లీ మా టిఫిన్ అండి ఈరోజు, సాటర్డే కదా. చట్నీ ఏమో కొబ్బరి చట్నీ చేస్తాము, బొంబాయి చట్నీ చేస్తాం. మాకు ఎర్లీ మార్నింగ్ కాయగూరలు వస్తాయండి బండి మీద, కాయగూరలు తీసుకుంటాం ఎప్పటికప్పుడే. టమాటీలు తీసుకుంటున్నాము, టమాటీ, పచ్చిమిర్చి, పుదీనా తీసుకుంటున్నామండి ఈరోజు. ఎర్లీ మార్నింగే వస్తాయి కాయగూరలు, పువ్వులు అవి వస్తాయి ఇంటికి. ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్. మార్నింగే పనులు ఉంటాయి కదండి, ఏమైనా చిన్న చిన్న పనులు, కొన్ని పనులు ఉంటే చేసుకుంటాము. చిన్న అంట్లు అవి తోమేసుకుంటాం, కొన్ని టిఫిన్ అది చేసేసుకొని ఆ ఎంగిలంట్లు అవి ఉంచేస్తే పని మనిషి ఉందండి, ఆవిడొచ్చి మిగతా అంట్లు తోముకుంటుంది. మా మమ్మీకి డాడీకి అనమాట పని ఆవిడ. మేము సమ్మర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం కదా, వాళ్ళు పని ఆవిడని పెట్టుకున్నారు. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో. మేడ మీదకి వచ్చానమాట. అప్పుడు ఇంకా 6:30 అండి. పుదీనా అండి, పుదీనా మొక్క పెంచుకుందామని తీసుకున్నానండి. ఇది వాటర్లో పెట్టేస్తే ఆకులన్నీ తీసి రూట్స్ వస్తాయి కదా, అవి మనం మొక్క పెంచుకోవచ్చు. కానీ ఇది సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది పెరగడానికి, కానీ వర్షాకాలం అయితే ఎక్కువగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. పుదీనా ఈజీగా పెంచుకోవచ్చండి. టమాటీ, పచ్చిమిర్చి, పుదీనా తీసుకున్నాం ఈరోజు. టమాటీలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదండి కరివేపాకు చెట్టుకి పూత రాలుతుంది కదా, పూత మాట అదంతా చూపిస్తున్నాను. అవన్నీ పువ్వులు రెక్కలండి, అంత అందంగా చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఫ్లవర్స్ ఉంటాయి చిన్నవి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఆ పువ్వులకండి బటర్ఫ్లైస్ బాగా అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే జూలోని కూడా బటర్ఫ్లైస్కి ఒక బ్లాక్ ఉంటుందండి, వాటిని పెంచుతారు. అక్కడ ఎక్కువ కరివేపాకు చెట్లే పెంచుతారనమాట. అడిగాను ఎందుకండి కరివేపాకు చెట్లు అంటే బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతాయని చెప్పారండి. ఇది మా మామిడి చెట్టు అండి.
ఇది మా మామిడి చెట్టు, కాయలు ఉన్నాయి చెట్టు నిండా. అలా ఉంచేస్తే చక్కగా పక్కవానికి వస్తాయండి. అవి మేము ముగ్గు పెట్టి మేము పళ్ళు అవి అయిన తర్వాత తింటామండి. అలా అప్పటి వరకు చెట్టుకే వదిలేస్తాం. ఇదిగోనండి కరివేపాకు పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మంచి వాసన వస్తుందండి ఎర్లీ మార్నింగ్ అయితే. చెట్టు కింద నించుంటే ఎర్లీ మార్నింగ్ చాలా మంచి వాసన వస్తుంది అనమాట. అవిగో సీడ్స్ అండి. అవి సీడ్స్ వేసినా మొక్కలు వస్తాయి, కానీ డైరెక్ట్గా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే బేగా గ్రోత్ ఉంటుంది. సీడ్స్ వేస్తే కొంచెం గ్రోత్ బేగా ఉండదండి. మ్యాన్ మీదకి వచ్చి వీడియో తీస్తున్నానండి. అది మా కొబ్బరి చెట్టు అండి. 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి. మేము కొబ్బరి చెట్టుని వీటితోనే చేసుకుంటామండి. అవి 2 మావే. చిన్నప్పుడు ఎప్పుడో వేసినవి చెట్లు మాట, ఇప్పుడు మాకు ఉపయోగపడుతున్నాయి. ఇది మా నుయ్యండి అప్పట్లోది. ఇప్పుడు ఆ నీరు లేవు, ఎందుకంటే మోటార్స్ వస్తాయి కదా. మాకు మోటార్ ఉంది, ఇంకా నీరు అయితే మనకు కనిపించవన్నమాట. బావిలో చాలా లోతున ఉంటున్నాయి నీరు ఇప్పుడు. ఇదంతా మా ఇంటి వెనకండి. పువ్వులు తీసుకున్నానండి, పువ్వులు కూడా వచ్చాయి. విరజాజులను మల్లె పువ్వులు వచ్చాయి అన్నమాట. విరజాజులు 20 రూపాయలవి, మల్లెపూలు 20 రూపాయలవి తీసుకున్నాను. విరజాజులు అయితే మాల కట్టేశారు, మల్లెపూలు అయితే విడి పువ్వులు అనమాట తీసుకున్నాను. విడి పువ్వులు అయితే ఎక్కువ 2 మూరలు 3 మూరలు వస్తాయండి. అవే 20 రూపాయలకి. కట్టేసినవి అయితే 1 మూర వస్తాయి. నేను మాల కూడా కట్టేసానండి మార్నింగే. మల్లెపూలు ఫ్రెష్గా ఉన్నాయి కదండి, మంచి వాసన వస్తాయని. అంటే ఇంక ఇది సీజన్ కదండి, మల్లెపూలు, విరజాజులు, కనకాంబరాలు, అందుకే డైలీ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను 2 వ్లాగ్స్ చేశానండి. చికెన్ మామిడికాయ పప్పు మామిడికాయ రెసిపీలు చేశాను, చూడండి. నా ఛానల్లో ఉంటాయి వ్లాగ్స్. ఈ చెట్టు కిందనే చేశానండి. చాలా నీడగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. చూడండి, ఒకసారి బయటకు తీసుకెళ్తాను. మా బయటనమాట ఇదంతా. చాలామంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చెట్టు కింద కాసేపు సేదతీరి వెళ్తూ ఉంటారండి. చల్లగా ఉంటుంది కదా, ఎండకి కాసేపు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు ఎండలకి. ఎర్లీ మార్నింగ్ అండి ఇది. ఇంకా 7 అయ్యింది, అప్పటికి 7 అవుతుంది. అక్కడ అలా చల్లగా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం అయితే. అప్పుడు అక్కడ కాసేపు ఉండి వెళ్ళిపోతుంటారు. బర్డ్స్ అవి ఇక్కడే ఉంటాయండి చెట్ల మీదే. ఇదిగోనండి మాల కట్టుకుంటున్నాను పువ్వులు. కొంతమందికి మాల కట్టడం రాదు కదా, అందుకే చూపిస్తున్నాను. ఒకవేళ పూలమాల కట్టడం రాకపోతే ఆకులు ఉంటాయి కదండి, చిన్న ఆకులు, ఆ వాటితో ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్, తర్వాత మాల కట్టడం అలవాటు అయిపోద్దండి. ఆకులు ఉంటాయి కదా, ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత మాల వచ్చేస్తుంది. అప్పుడు పువ్వుల మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మాకు అప్పుడు సన్నజాజి పాదు ఉండేదండి పెద్దది. వాటితో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట చిన్నప్పుడే. ఇప్పుడు నేను బాగా ఫాస్ట్గా కట్టేస్తాను. ఇంకా కాలుమాల ఉంటుందండి, ఆ మాల కూడా బాగుంటుంది. అవి అయితే గట్టిగా ఉంటాయి పువ్వులు. చేతిమాల అయితే కొంచెం సాగుతాయి అన్నమాట, పొడవు అయిపోతాయి. అందులోని మల్లెపూలు అంటే ఇంకా అసలే ఇంకా బరువు కదండి. 2 మూరలు వచ్చాయండి పువ్వులన్నీ. రెండు మూరలు వచ్చాయి అన్నమాట. నేను విజయనగరం కోట గురించి ఫుల్ వ్లాగ్ చేశానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చూడండి నా ఛానల్లో.
కోటలో విశేషాలు అన్నీ పెట్టాను, చూడండి. నా ఛానల్లోని కొంచెం వ్లాగ్స్ చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ పెడతాను. మా పిల్లలు ఇంకా వాళ్ళు ఎగలేదండి, పడుకున్నారు. అదే స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేపేసి హడావడిగా తయారు చేసి పంపించేస్తాం కదా. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం వాళ్ళకి నచ్చినన్ని రోజులు నచ్చినంతసేపు పడుకోవచ్చు హ్యాపీగా. 7 అయిందండి, 7:30 అలాగా. రెండు మోర్లు వచ్చాయండి పువ్వులు, చూడండి చూపిస్తాను. రెండు మోర్లు వచ్చాయి చూడండి. మాకు ఇంట్లో అందరికీ సరిపోతాయండి అవి. ఎక్కువే ఉన్నామండి జనం ఇంట్లోని, అందరికీ సరిపోతాయి అన్నమాట. విరజాజులు, మల్లె పువ్వులు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ చూడడానికి. నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియోని. బాయ్ అండి, బాయ్.